సంగారెడ్డి జిల్లాలోని ఎంఎన్ఆర్ మెడికల్ హాస్పిటల్లో గత 20 సంవత్సరాలుగా పనిచేసే సంతోష్ అనే వ్యక్తి మృతి చెందడంతో హాస్పిటల్లో ఆందోళన చేపట్టారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులో చేరిన 2 మొసలుగా చెప్పుకోవచ్చు. ఆందోళన గ్రామస్తులు అదేవిధంగా అధికారులు వెంటనే స్పందించి మొసళ్లను తొలగించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వార్త చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి మంత్రి తెలిపారు. మరో వార్త చూసుకున్నట్లయితే కొండపాక మండల కేంద్రంలో గత 22 సంవత్సరాలుగా అయ్యప్ప మాలధారణ చేస్తున్నటువంటి వ్యక్తి కరెంట్ షాక్తో చనిపోవడంతో ఒక మాల వేసుకునే అయ్యప్ప స్వామి కూడా తోటి మాలధారణ వ్యక్తి చనిపోవడంతో అందరూ కూడా అయోమయంలో పడ్డ పరిస్థితి ఉంది.